హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే సేమియా పాయసం అండి. ఇది ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా ఈ సేమియా పరవాణాన్ని నేను పెడుతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు కూడా చేసుకొని తినొచ్చు. పిల్లలు అడిగినప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక స్పూను నెయ్యిని తీసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక మనం జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, కిస్మిస్లు మనం ఏది వేసుకోవాలనుకుంటే అవి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే బౌల్లోకి ఒక కప్పుడు నేను సేమియా తీసుకున్నానండి. ఈ సేమియా పాయసానికి ఈ సేమియాని వేసి వేయించుకోవాలి. ఇది దూరంగా కొంచెం మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది వేగిపోయింది కదండి. దీంట్లోకి మనం దేంతో అయితే తీసుకున్నామో కప్పుతో, ఆ కప్పుతో ఒక 2 కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను. అలాగే 2 కప్పుల పాలను కూడా తీసుకుంటున్నాను. ఇలా 2 కప్పులు పాలు కూడా. ఇది పాలల్లోనే కొంచెం ఉడికేటట్టుగా నెమ్మదిగా ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలండి. కొంచెం సేమియా ఉడికే వరకు ఉంటే సరిపోతుంది. మనం దీంట్లోకి తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. షుగర్ అది తర్వాత ఇది ఉడికిన తర్వాత వేసుకోవాలి. దీంట్లోకి ఒక కప్పు, అదే ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనకి షుగరు మనం వేసుకోవాలన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా బెల్లం యాడ్ చేసుకోవాలి, మనకి ఎక్కువ షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు బెల్లాన్ని ఇది దింపిన తర్వాత దాన్ని కొంచెం విడిగా కొంచెం ఎంతైతే కావాలనుకున్నారో బెల్లం దీంట్లో సగం షుగరు సగం బెల్లం వేసుకొని చేసుకోవచ్చు. అది విడిగా ఉడికించి దీంట్లోకి లాస్ట్కి దింపిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే విరిగిపోతాయి పాలు, అందుకని దింపిన తర్వాత వేసుకోవాలి. నేనైతే ఇక్కడ షుగరే వేసానండి. దీంట్లోకి కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నానండి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను ఫ్లేవర్కి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ ఉండాలండి. దీన్ని చూసారు కదండి, ఇట్లా ఉడికిన తర్వాత కొంచెం ఇట్లా అంటే కొంచెం ఇది ఉడికితే చాలు, ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది అయిపోయింది. దీంట్లోకి దింపే ముందు ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు అవన్నీ కూడా వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పరవాణం రెడీ అయిపోయింది. దీన్ని కన్నా తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంతో iష్టంగా తింటారు దీన్ని. ఈ రోజున అమ్మవారికి నేను ఈ పాయసాన్ని పెడుతున్నాను ఈ రోజున. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా పరవాణం రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెంగా నెయ్యిని తీసుకుంటే ఎంతో టేస్టీగా, ఇదిగోండి ఇలా అంటే కనుక చూస్తుంటేనే తినాలనిపించేటట్టుగా అంత టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా దీన్ని ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.